హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఎండలు అయితే బీభత్సంగా కొడుతున్నాయి. ఈరోజు ఏంటో తెలియదు కానీ వెదర్ అంతా డిఫరెంట్గా ఉంది. మబ్బులు పట్టింది మొత్తం. చాలా బాగుంది వెదర్ అయితే. ఈసారి ఏడుకొండలవాడ వెంకటరమణ తిరుపతికి వెళ్తున్నాం. ట్రైన్ 5:30కి ఉంది ఈరోజు. ఇప్పుడు అరౌండ్ 2:30 అవుతుంది టైము. సో ఇంకొక 3 అవర్స్లో ట్రైన్ ఉంది. సికింద్రాబాద్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 4 గంటల స్టార్ట్ అయిపోతా. సో అక్కడికి వెళ్ళేసరికి మేబీ ట్రైన్ కంటే కొంచెం అక్కడికి వెళ్ళిపోతే టెన్షన్ ఉండదు, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోతుందని టెన్షన్ ఉంటుంది. సో మొత్తానికి అయితే తెలిసింది కదా ఈ వీడియో ఏందో. ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ టికెట్స్ బుక్డ్ మొత్తం అన్నీ ఎక్కడికక్కడ సెట్ అయిపోయింది. ఒక 3 days ట్రిప్ అనమాట మనకి ఇది. అక్కడి నుంచి మనం శ్రీకాళహస్తి ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా వెళ్ళబోతున్నాం. ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మోడ్స్ అయిపోయినాయి కదా మనకి. ఆటో అయిపోయింది, తర్వాత కారు, తర్వాత మెట్రో. ఇక్కడ వీళ్ళు అప్పుడే అసలు స్టార్ట్ కాలేదు ఇంకా ట్రిప్, అప్పుడే మేత మొదలు పెట్టారు. ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? ట్రైన్లో తింటారు కదా, కరువు తిన్నట్టు తింటారు. పెద్ద పెద్ద బ్యాగులలో తెచ్చారు. సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ ఫ్రాంక్కి తినేసి వెళ్ళిపోతాం. హోమ్ మేడ్లానే ఉన్నాయి సేమ్. పన్నీర్ ఫ్రాంకీ. రీచ్డ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు అందరం కలవనికి పోతున్నాం. వర్షము ఇది అంతా ఆగమాగం ఉంది. వచ్చేసింది. రేట్ ఎక్కువ పడుతుంది మరి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒక అతను డోర్ దగ్గర కూర్చోని లెక్క చూస్తుంటాడు. ఇదిగో చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. గైస్ ఫైనల్లీ రీచ్ తిరుపతి. 6 అవుతుంది టైం. స్నానాలు అయితే అయిపోయినాయి. ఇంకా అల్పిరి స్టెప్స్ ఎక్కడమే. నైన్కి స్టార్ట్ చేస్తున్నాం మెట్లు ఎక్కడం.
ఆల్మోస్ట్ 2500 స్టెప్స్ వరకు వచ్చేసినాం. ఇంకొంచెం గంట సేపు పడితే వెళ్ళిపోతాం. ఫుల్ లాగేసినాయి కాళ్ళు. చాలా స్ట్రగుల్ అయ్యి మొత్తం పైకి వచ్చేసినాం. స్టెప్స్ అయిపోయినాయి. చాలా క్లౌడీగా ఉంది. మేబీ ఇట్స్ గోయింగ్ టు రైన్. లైట్గా డ్రిజిల్ స్టార్ట్ అయింది. ఫైనల్లీ పైకి వచ్చేసాం. లగేజ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఈరోజు ట్రిప్లో డే 2. సో ఇక్కడ వెనకాల కనిపిస్తుంది చూస్తారా, అదే శంకుమిట్ట రెస్ట్ హౌస్ లాగా ఇక్కడే రూమ్ తీసుకున్నాం అనమాట. సో పెద్ద రూమ్ వచ్చినాయి, ఒక 2 రూమ్స్ కంబైన్డ్ రూమ్స్, పెద్ద 2 వచ్చినాయి. సో అందరం అక్కడే ఉన్నాము. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ ఎండ్ వరకు మొత్తం అదే. ఇప్పుడు మనం అక్కడ పోయి అట్లా లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి టెంపుల్ డైరెక్ట్. నేను చూసారు కదా, టెంపుల్ పైకి మెట్లు ఎక్కుతున్నప్పుడు, అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక బ్యాగ్ కూడా తీసుకుపోయినా, ఒక దెంటలు ఏదైనా తినడానికి మధ్యలో అని ఒక సంచి తీసుకుపోయినాం. అందులో మనకి పులిహోర, కొంచెం భక్షాలు ఇవన్నీ ఉంటే తీసుకుపోయినాం పైకి. సో దారిలో ఒక 1500 స్టెప్ దగ్గర ఏమైందంటే ఆగినాం అనుకుంటాం. మేబీ ఎక్కడ 1500 కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు ఎక్కడో. నేతో మొత్తానికి మర్చిపోయాను అసలు. అక్కడ ఏమైందంటే బ్యాగ్ వదిలేసినాం ఎక్కడనో. అసలు ఎవరికి థాట్ కూడా రాలేదు. 2000 స్టెప్స్ దగ్గరికి రాగానే బ్యాగ్ కనిపించట్లేదు. అరే ఏంట్రా అని ఒక 80-100 స్టెప్స్ కిందికి పోయినా కూడా ఎక్కడ కనిపించలేదు. దాంట్లో ఓన్లీ ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి కాబట్టి ఇంకా సైలెంట్గా వెనకాలకి వచ్చేసినాం. ఇంకా అదే స్టంట్. ఇక పైకి వచ్చేసి రెడీ అయిపోయి ఫాస్ట్గా అప్పటికి 5 hours పట్టింది మెట్లు ఎక్కడానికి. అట్లా ఎక్కేసి ఇంకా పైకి వచ్చినాం. పైకి వచ్చి రెడీ అయిపోయి డైరెక్ట్గా టెంపుల్ చూసినాం కదా ఇప్పుడు ఈ దారిలో. ఇక్కడికి వెళ్ళిపోతే టెంపుల్ డైరెక్ట్. ఎంత బాగుందో గ్రీనరీ. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ రూమ్ వెనకాలనే ఇప్పుడు. సో ఇదే రూమ్ ఇక్కడ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఇది రూము. ఇక్కడ వెనకాల టెంపుల్. దర్శనం అయిపోయి నైట్ 11 అట్లా అయిపోయింది దర్శనం. రూమ్కి వచ్చేసి తిని ఇప్పుడు నెక్స్ట్ డే ఈరోజు ఇక్కడ పైన ఈ కొండ పైన ఏమన్నా దగ్గరలో ఉన్నవన్నీ చూద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాం. 2 hours అయితే అయిపోయింది దర్శనం నిన్న. సో అది గైస్ ఈరోజు అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. ఏం ప్లేసెస్ చూద్దాం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, అది ఇది లేదు, అందరూ ఫుల్ జనాలు. అసలు దర్శనం కూడా మంచిగా జరిగింది. నేను చెప్పాలంటే అసలు దగ్గర నుంచి చూసినాము, చాలా బాగా అయింది. Hi bye. Hi. Hi guys. Hi guys. Hi guys. Hi guys. Please subscribe. Yeah. Go with the. Where are we going, Anvi? Let's go Jai Hanuman. Jai Hanuman. ఫస్ట్ గైస్ ఒక జీప్ బుక్ చేసుకొని చెప్పాలికి పోతున్నాం. 7,000 రూపీస్. ఈమె కూడా అదే అన్నది. సరే శ్రీవారి పాదాలకు పోతున్నాం. ఫస్ట్ మొత్తం పైన కింద మొత్తం ఒక జీప్ బుక్ చేసుకున్నాం. 7,000 రూపీస్ అంట మొత్తం వేసుకోవడానికి. సో ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం మనం. డే 2లో ఫస్ట్ లొకేషన్ శ్రీవారి పాదాలు. మొత్తం పెద్ద పెద్ద చెట్లున్నాయి అటు సైడ్. అటు చూపి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సో చూద్దాం పైన ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ? శ్రీవారి పాదాలు రా, దేవుడు ఇక్కడనే అడుగు పెట్టిండు. ఫస్ట్ ఒకటే ప్లేస్ పైనుంచి రావడం ఇక్కడనే అడుగు పెట్టి ఇక్కడి నుంచి కిందికి వచ్చినాడు. చూడండి మొత్తం స్టాల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ చెట్ల పక్కన ఫోటోలు తీస్తే మంచిగా వస్తాయి. యాక్చువల్గా అందరు దిగుతారు అక్కడ. ఇక్కడ అంతా కార్ పార్కింగ్. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ చక్రతీర్థం. యాక్చువల్గా చక్రతీర్థం పోదాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ వాటర్ లేవంట. సో అందుకే అది క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ జపాలికి వచ్చేసినాం. ఇప్పుడు మనం పైకి వెళ్తే జపాలి చూద్దాం పైన ఏముంటుందో. ఫస్ట్ టైం వస్తాను, ఇప్పటివరకు రాలేదు కదా. అట్లా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. నిన్న అలిపిరి మెట్లు ఎక్కేసరికైనా మోకాల నొప్పులు అన్నీ ఇక్కడికక్కడ నొప్పులు వేసినాయి. నైట్ కొంచెం సెట్ అయింది అనుకోలేపు మళ్ళీ
ఇది ఎక్కాలి ఇప్పుడు. అమ్మో, ఇంకా చెట్లు ఉన్నాయి కాబట్టి ఎండ అంతా కొడతలేదు, లేకపోతేనా టెంపుల్ ఇంకో 1/2 కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి. అంటే మధ్యలో ఒక షాప్ తీసుకున్నాం చిన్నది. టెంపుల్ క్లోజ్ అవుతుందంట. సో 1:40 నుంచి క్లోజ్ అయ్యి మళ్ళీ 2కి ఓపెన్ అవుతుంది 20 minutes.